రాజమండ్రి మోరంపూడిలోని శ్రీ చైతన్య హై స్కూల్లో విద్యాశాఖ అధికారులు ర్యాగింగ్ ఘటనపై విచారణ చేపట్టారు. హాస్టల్లో గదిని డీఈఓ వాసుదేవరావు పరిశీలించారు. వారం రోజుల క్రిందట జరిగిన ఘటనను గోప్యంగా ఉంచడం యాజమాన్యం తప్పు అని డీఈఓ అంటున్నారు. వాతులు పెట్టేందుకు వినియోగించిన ఐరన్ బాక్స్ హాస్టల్లో పీఈటీకి చెందిందని డీఈఓ చెప్తున్నారు. ఒక్కో గదిలో 15 మంది విద్యార్థులుంటారని ఆయన చెప్పారు. గదిలో ఉన్న విద్యార్థులను విచారించి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని డీఈఓ చెప్పారు. తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ కు రాజోలు ప్రభుత్వ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్ చేస్తోంది. రాజమండ్రి మోరంపూడిలోని శ్రీ చైతన్య హై స్కూల్లో విద్యాశాఖ అధికారులు ర్యాగింగ్ ఘటనపై విచారణ చేపట్టారు. హాస్టల్లో ఉన్నటువంటి ఆ గదిని డీఈఓ వాసుదేవరావు పరిశీలించడం జరిగింది. వారం రోజుల క్రిందట జరిగినటువంటి ఈ ఘటనను గోప్యంగా ఉంచడం యాజమాన్యం తప్పు అంటున్నారు డీఈఓ. వాతలు పెట్టేందుకు వినియోగించిన ఐరన్ బాక్స్ హాస్టల్లో పీఈటీకి చెందిందని డీఈఓ చెప్తున్నారు. ఒక్కొక్క గదిలో 15 మంది విద్యార్థుల దాకా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. గదిలో ఉన్న విద్యార్థులను విచారించి ఆ నివేదికను కలెక్టర్కు అందజేస్తామని డీఈఓ చెప్పారు. తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ కు రాజోలు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అలాగే ర్యాగింగ్ కు పాల్పడినటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్ చేస్తున్నారు. అలా కొట్టేసి ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీ షర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో, సార్కి చూపించుకో, ఏమి చెప్పకు, ఏమైనా చెప్పావంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు, నిన్నే మరి ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఒక చూసావు మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి. నేను అది చూడకపోతే నా పిల్లోడు ఏమైపోయాడండి, నా పిల్లోడిని నేను కోల్పోదునండి. ఒక 3 months బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి. మేము చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు నా పిల్లని చూస్తే ఇలా చేశారండి. మరి స్కూల్ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తాం.